స్టాండర్డ్కి చూడాలి. ఎందుకంటే అంటే నాకు కొంత లీక్ వచ్చింది ఏంటంటే హరిహర వీరమల్లు సినిమాలోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం చెప్తున్నాను, పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే టెంపుల్ సీన్స్, ఈగిల్ సీన్స్ అట చాలా బాగున్నాయట. మీరు అన్నట్టు యుఎస్ నుంచో మిగతా చోట్ల రిలీజ్ అయిన దానిలో 4th ఫైట్ చాలా బాగుంది అంటున్నారు. తర్వాత కుస్తీ ఫైట్, ఎమోషన్స్ తో సాగే కుస్తీ ఫైట్ చాలా బాగుందట. తర్వాత కొల్లగొట్టినాదరో సాంగ్ చాలా అదిరిపోయిందట. తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ పూర్తిగా అదిరిపోతుంది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, నేను ఫ్యాన్స్ ఎందుకంటే మనకు కొంత ఇప్పుడు 9 చెప్తా ఫ్యాన్స్ కోసమే. లుక్ మొత్తం సినిమా మొత్తంలో డిఫరెంట్ పవర్ కనపడుతున్నాడు. లుక్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, అన్ని గెటప్ కానీ చాలా డిఫరెంట్ కనపడుతున్నారు. ఫస్ట్ టైం ఈయన డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు. అది చాలా బ్యూటీగా, చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పారు అమెరికా చెప్పారు రిపోర్ట్. ఓకే, అది మంచిదే కదా. ఒక హీరోకి ఆ స్పెషల్ లుక్ వచ్చిందంటే ఆ సినిమా డెఫినెట్ గా పైకి వెళ్తుంది. ఎప్పుడైనా సరే, ఏ హీరోకి అయినా సరే అబ్బా డిఫరెంట్ గా ఉన్నాడు హీరో, పర్ఫార్మెన్స్ కానీ, గెటప్ కానీ, లుక్ కానీ డిఫరెంట్ గా ఉందంటే డెఫినెట్ గా అది ఏమాత్రం స్టోరీలో దమ్మున్నా పైకి వెళ్ళిపోతుంది. ఇది ఖచ్చితంగా స్టోరీలో దమ్మున్న సినిమాని నేను ఎందుకు నమ్ముతున్నానంటే బికాస్ ఆఫ్ ఏఎం రత్నం అనే ప్రొడ్యూసర్. అతనికి ఆ టేస్ట్ ఉన్నవాడు. ఉన్న ఆషామాషి సినిమా తీయడు. విషయం అయి ఉంటే చేస్తాడు. ఇన్నేళ్ళు అయినా కూడా ఇంకొకళ్ళు అయితే క్వాలిటీ మీద సందేహించాల్సి వచ్చేదేమో. అతను కనుక, ఆ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కనుక ఇన్నేళ్ళు అయినా ఆ క్వాలిటీ పోకుండా, ఆ కథాంశం దెబ్బతినకుండా, ఎంత లేట్ అయినా అన్ని జాగ్రత్త చేసి చేయగలిగిన సమర్థుడు కనుక డెఫినెట్ గా మంచి సినిమా ఉంటుందని నేను ఎదురు చూస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం మరొకసారి చెప్తున్నాను, పాజిటివ్ పాయింట్స్ ఈ సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన దాని ప్రకారం టెంపుల్, ఈగిల్ సీన్స్ చాలా బాగున్నాయంటారు. 4th నేపథ్యంలో జరిగే ఫైట్ సూపర్ అని చెప్తున్నారు. ఎమోషన్స్ తో చాలా కుస్తీ ఫైట్ ఉంటుందట, అది బాగుందంటారు. కొల్లగొట్టినాదిరో సాంగ్ అదిరిపోయిందని చెప్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా సర్ప్రైజింగ్ ఉంటుందట. ప్లస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. టైగర్ ఎపిసోడ్, బహుశా టైగర్ తో హరిహర వీరమల్లు ఫైట్ చేస్తారేమో. తర్వాత ప్రీ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందట. తారా సాంగ్ చాలా బాగుంది. తర్వాత చైల్డ్ ఎమోషన్ ఉంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ చాలా బాగుంది. భారీ క్లైమాక్స్, నాకు తెలిసి క్లైమాక్స్ మళ్ళీ కొన్ని రీషూట్ కూడా చేశారు. రీషూట్ కానీ విఎఫ్ఎక్స్ కూడా కొంత వేరే చేశారు. ఇదంతా కూడా పాజిటివ్ పాయింట్స్ అని చెప్తున్నారు. ఎస్ భరత్ గారు, ఇన్ని బాగున్నాక ఇంకా సినిమా ఇన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి, ప్రీ క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ బాగుంది. అంటే ఫ్యాన్స్ రివ్యూ ఓకే అంటే ఫ్యాన్స్ రివ్యూ వేరు, కామన్ గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేసే రివ్యూ వేరు కదా. చూసినాక వస్తుంది. అది దేంట్లో ఎక్కడన్నా నా ఉద్దేశం, నేను తెలుగుని గురించి ఆలోచించట్లేదు సార్. తెలుగు డెఫినెట్ గా ఎట్లాగా ఆడేస్తుంది, బాగుంది. నేను ఇది మలయాళంలో ఎలా రిసీవ్ చేసుకుంటారు, కేరళలో ఎలా రిసీవ్ చేసుకుంటారు, తమిళ్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు, కన్నడంలో ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ అయినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నేను ఆలోచిస్తాను. అది అయ్యిందంటే ఈ పాన్ ఇండియా ప్లాన్ సక్సెస్, లేదంటే పాన్ ఇండియా ఎఫెక్ట్. పాన్ ఇండియా ఆ 3 భాషల్లో మెప్పించగలిగే అంశాలు, అంటే మన తెలుగు మెప్పించే అంశాలు అన్ని మిగతా భాషలు మెప్పించాలి లేదు. ఆ తెలుగు భాషలు మనం మెప్పించగలిగి ఆ ఇతర భాషల్లో, ఇతర స్టేట్స్ లో కూడా మెప్పించగలిగే స్థాయిలో ఏమున్నాయి సినిమాలో, అది నేను చూస్తాను. అది చూస్తే పాన్ ఇండియా అప్పుడు హైయెస్ట్ కలెక్షన్ అన్ని ఉంటాయి. లేదంటే తెలుగు వరకే పరిమితం అవుతుంది. అథారిటీ దారిని క్రాస్ చేస్తుంది. అది అథారిటీ దారిని క్రాస్ చేస్తుంది. క్రాస్ ఇప్పుడు ట్రాకును బట్టి అంటే అది అప్పుడు టికెట్ రేట్ తక్కువ కదా, ఇప్పుడు టికెట్ రేట్ ఎక్కువ కదా. లేదు, అప్పుడు బెనిఫిషియల్ లేవు తప్పితే మిగతా 100 కోట్లు సినిమా